ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం చాలా రకాల డైట్స్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇలా డైట్ని పాటిస్తూ కూడా మనం చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని కనుక ఫాలో అయినట్లయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి జామాకులు. ఫస్ట్ మనం ఈ జామాకుల్ని నీట్గా ఒక 2 to 3 times వరకు బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ జామాకుల్ని ఒక 2 halfsగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ జామాకుల్ని 2 halfsగా కానీ లేదంటే 3 halfsగా కానీ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మీరు నైట్ అంతా ఇలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పడగడుపున ఈ నీళ్ళని తీసుకోవాలి. ఇలా ఈ నీళ్ళని తీసుకున్నట్లయితే ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అంటే నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ని, అంటే జామాకుల్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ని బూస్టప్ చేసే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఇది మీ డయాబెటీస్ని, అంటే షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగడానికి అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి మనకి జామాకులు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైతే మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందో అప్పుడు మనకి బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా అది మనకి ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగేటట్టు చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల ఈ జామాకుల్ని మనం ఇలా నీళ్ళల్లో డిప్ చేసుకొని నైట్ అంతా కూడా ఇలాగే వదిలేసి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది తీసుకున్నట్లయితే, ఇది రెగ్యులర్గా కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్లో మీరు కంట్రోల్ తెచ్చుకోవచ్చు. సో ఇన్సులిన్ ఫంక్షనింగ్ కూడా బూస్టప్ చేయడానికి జామాకులు మనకి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకనే ఈ జామాకులు అనేవి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జామాకులు దొరకనట్లయితే మీరు జామకాయని కూడా రెగ్యులర్గా మీ డైట్లో యూస్ చేసుకోవచ్చు. అందువల్ల కూడా మీకు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అండ్ మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా బూస్టప్ అవుతుంది. మీరు నీరసంగా ఉన్నా కొన్ని లేదంటే యాక్టివ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్గా ఉంటాయో మీరు హెల్తీ డైట్ని ప్రాపర్గా తీసుకున్నట్లయితే అది మీకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు జామాకుల్ని బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుకోవడం కోసం యూస్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అలోవెరా ప్లాంట్, బిర్యానీ ఆకులు, ఇంకా పసుపు. ఫస్ట్ మనం ఈ బిర్యానీ ఆకుల్ని నీట్గా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బిర్యానీ ఆకుల్ని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అలోవెరా ప్లాంట్ నుంచి మనం అలోవెరా జెల్ని రిమూవ్ చేసి తీసుకోవాలి. నీట్గా మనం ఈ అలోవెరా ప్లాంట్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న జెల్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా మనం డైలీ చేసుకోవాలి కాబట్టి మీరు మీ ఇంట్లో ఒక అలోవెరా ప్లాంట్ని ప్లాంట్ చేసుకున్నట్లయితే అది మీకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. మనకి అలోవెరాలో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకి మెడికల్ యూజ్లో ఎంతో బాగా ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ అలోవెరా జెల్ని మనం మన మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల మన డిసీజెస్ని క్యూర్ చేసుకోవడం కోసం ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఆయుర్వేదంలో కూడా ఈ అలోవెరా జెల్ని మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మీరు ఈ అలోవెరా జెల్ని కూడా నీట్గా ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, అందులో ఈ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఆకుది పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం పసుపుని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలోవెరా జెల్, పసుపు ఇంకా బిర్యానీ ఆకుది పౌడర్ని మనం ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఎవ్రీడే 2 times తీసుకోవాలి. మార్నింగ్ ఒకసారి పడకడుపున తీసుకోవాలి, ఇంకోటి ఈవినింగ్ కానీ లేదంటే నైట్ పడుకునే ముందు ఈ డోసెస్ని తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మనకి రెగ్యులర్గా చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి తప్పకుండా తెలుస్తాయి. సో ఇలా మీరు ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు డైలీ 1 to
2 టైమ్స్ తీసుకోవాలి. అలోవెరా జెల్లో మనకి ఎలాగైనా ఇందాక నేను చెప్పినట్లు మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అండ్ ఈ పసుపులో కూడా మనకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది మీ బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల మీ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి మీకు ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదంటే ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి ఈ బిర్యానీ ఆకు అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో అందువల్ల ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు బాగా మిక్స్ చేసుకుని మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం యూస్ చేయొచ్చు. దీన్ని డైలీ మీరు కంపల్సరీగా 2 డోసెస్లో తీసుకోవాలి. రెగ్యులర్గా కనుక మీరు ఇలా పాటించినట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్లో తప్పకుండా మీరు నార్మల్కి తెచ్చుకోవచ్చు. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి రావి ఆకులు. ఈ రావి ఆకుల్ని మీరు నీట్గా ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ రావి ఆకుల్ని జస్ట్ ఇందులో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని మీరు నైట్ అంతా కూడా ఈ వాటర్ని ఇలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పడగడుపున ఈ నీళ్ళని తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే ఈ రావి ఆకులు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనకి పాతకాలం నుంచి కూడా ఈ రావి ఆకుల్ని ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని చాలా మెడిసినల్స్లో యూస్ చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల మనం ప్రతి ఒక్క చోట ఈ రావి ఆకులు అనేవి కంపల్సరీగా చూస్తూ ఉంటాం. సో అందుకని ఈ రావి ఆకుల్ని మీరు ఈ వాటర్లో ఇలా మిక్స్ చేసుకుని నైట్ అంతా కూడా దీన్ని వదిలేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ దీన్ని పడగడుపున తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మీరు తప్పకుండా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. సో ఈ రావి ఆకుల్లో మనకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి, అండ్ ఇది మీ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా మంచిగా ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇంకా బూస్టప్ చేయడానికి రావి ఆకులు అనేవి మనకి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఇలా మీరు ఈ ఆకుల్ని డిప్ చేసి పెట్టుకొని మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే ఈ నీళ్ళని మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఫోర్త్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి వేపాకులు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులో ఈ వేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వేపాకుల్ని ఇలా నీళ్ళల్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని నైట్ అంతా కూడా నానడానికి వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పడగడుపున ఈ నీళ్ళని తీసుకోవాలి. వేపాకులని మనం ఇలా నీళ్ళల్లో డిప్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళని కనుక మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వేపాకులో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ని ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇంకా హెల్ప్ చేయడానికి అండ్ షుగర్ లెవెల్స్ని కూడా కట్ డౌన్ చేయడానికి ఈ వేపాకు అనేది మనకి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మీకు కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. వేపాకులో మనకి ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాడీలో ఏదైతే హై లెవెల్ షుగర్స్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి ఈ ఇన్సులిన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు. సో అలాంటి టైంలో మనకి ఈ వేపాకు అనేది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మీ షుగర్స్ని మీ బాడీలో పెరుగుతున్న షుగర్స్ని కట్ డౌన్ చేసి వాటిని నార్మల్కి కానీ లేదంటే లోకి తీయడానికి ఈ వేపాకు అనేది ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు సింపుల్గా ఈ వేపాకుల్ని నీళ్ళలో యాడ్ చేసుకుని ఈ వాటర్ని ఎవ్రీడే మార్నింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.